9 వైబ్స్. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్ విజయవాడ పార్లమెంట్ స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుండి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. బెజవాడ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఆసక్తికరమైన పోరు జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి ఈసారి అన్నదమ్ములు పోరు తప్పేలా లేదు. వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ తరపున నాని తమ్ముడు కేశినేని చిన్ని కథన రంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ టీడీపీ గెలిచిన ఎంపీ సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి ఈ చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత కేశినేని నాని విజయవాడ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్. మరోవైపు టీడీపీ అప్పటి నుంచి మరింత యాక్టివ్ అయ్యారు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన 3వ జాబితాలో బెజవాడ లోక్సభ నుంచి బరిలో దిగుతున్నారు కేశినేని చిన్ని. దీంతో బెజవాడలో అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మొత్తంగా బెజవాడ పార్లమెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేశినేని బ్రదర్స్ మధ్య పోటీగా మారింది బెజవాడ పార్లమెంట్ సీటు. బెజవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కేశినేని నాని. 2014-19 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 2 సార్లు గెలిచారు కేశినేని నాని. ఈసారి వైసీపీ నుంచి బెజవాడ ఎంపీగా 3వసారి బరిలోకి దిగుతున్నారు. కానీ తొలిసారిగా టీడీపీ నుంచి ఎంపీగా పోటీకి వచ్చారు కేశినేని చిన్ని. విజయవాడ లోక్సభ ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలోకి దిగారు కాబట్టి హోరాహోరీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కుటుంబ వ్యవహారాల నుంచి రాజకీయాల వరకు అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఓ దశలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారడం, ఇద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉండడంతో బెజవాడ పాలిటిక్స్ లో మరింత హీట్ పెరగడం ఖాయంగా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.